అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చిన. రండి ఎలా చేసుకున్నామో చూద్దాం. మంచి రెసిపీ అని చెప్పినా కదా, కాల జామున్ చేస్తున్నా రవ్వతోటి. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాండి. ఇప్పుడు వేపుకున్నాం. రవ్వ మొత్తం ఇందులో వేసి వేపుకున్నాం. ఇలాగా వేపుకోవాలి. మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసేసుకుందాం. ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నాను. పాలు పోసుకుంటున్నా రవ్వ ఉడికించడానికి. పాలైతే వేడవుతున్నాయి. ఇందులోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. 1 స్పూను షుగర్ వేస్తున్నా. మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు పాలైతే ఉడికినాయి కదండి. ఇప్పుడు రవ్వ వేసుకుంటా కలిపేద్దాం. మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఇలా దగ్గర పడేదాకా కలుపుతుండాలండి. ఇంకా కొంచెం ఉడికించుకొని తీసేసుకున్నాము. చూడండి, ఇది గట్టిగా అయిపోయింది రవ్వ. ఇప్పుడు తీసేసుకుందామండి. 1 కప్పు షుగర్ తీసుకున్నాండి. ఒక గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు పాకం పట్టేసుకుందాం. పాకానికి అయితే పెట్టేసుకున్నాండి. చక్కెర పాకానికి. చూడండి అవుతుంది. ఇక్కడ 4 ఇలాచి తీసుకున్నాండి. కొంచెం దంచుకొని వేసేసుకుందాం పాకంలో. చూడండి, ఇలా అంటే కొంచెం జిగురు పాకం రావాలండి. జిగురు పాకం వస్తే పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా పిసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మంచిగా పిసుకుంటేనే మనకు మంచిగా వస్తుంది జామున్. ఇలా గట్టిగా పిండి ముద్దలాగా వచ్చేటట్టు చేసుకోవాలండి. అయిపోయింది. ఇలా పిసికి పక్కన పెట్టేసుకోవాలి గట్టిగా. ఇలా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసి మనం ఒక్కసారి ఇలా అన్నామంటే మంచిగా వచ్చేస్తాయి. చూడండి, ఎక్కువ కష్టపడనక్కర్లేదు. చాలా బాగా వస్తాయండి. అన్నీ ఇలా చేసేసి పెట్టేసుకుందామండి. పక్కకు కడాయి అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడి చేసుకుందాము. చూడండి, అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెల్లగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. ఇది తీసేసుకున్నాం. ఇప్పుడు ఇలాగా రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. ఇవి పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అయిపోయినవి. అంటే పాకంలో వేసేసుకుందామండి. ఇలాగా అన్నీ ఇలాగ వేసుకొని ఒక 2-3 గంటలు ఉంచుకున్నామంటే చాలా బాగుంటాయండి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఇట్లా అంత బాగా అయితే టేస్ట్. చూడండి, గంట పాటు నానబెట్టుకున్నా. మంచి నానిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లకు. చూడండి, జామున్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టండి. మీ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ బాదం తురిమేసి పెట్టేసుకున్నాండి గార్నిష్ కోసం. చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసి టేస్ట్ చేయండి.
మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. నిజం చెప్తున్నా, నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయండి, అంత బాగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.